ఏం జరుగుతుందో ఈ లిక్కర్ స్కామ్లు ఏ విధంగా జరుగుతుంది, లిక్కర్ సిండికేట్లు ఏ విధంగా మారుతూ ఉన్నారు, సిండికేట్లు మారిన తర్వాత మొత్తం వ్యవస్థలో ఏ విధంగా ఉంటుందో చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. ఇది జనగామ జిల్లాతో పాటు అటు రాయపర్తి మండలం పాలకుర్తి నియోజకవర్గం ఉంటుంది, ఇటు పాలకుర్తి నియోజకవర్గం ఉంటుంది, జనగామ ఉంటుంది, బచ్చన్నపేట, ఇవంతా వ్యవస్థలు వరస్ట్గా తయారైన నేపథ్యం ఉంది. ఒకసారి ఏం జరిగిందో మా జనగామ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బ్యూరో చీఫ్ మా యాకన్న ఆధ్వర్యంలోనే ఆయన స్టింగ్ ఆపరేషన్ చేస్తుంది కాబట్టి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న. ఏమైనా పంపించినా వాట్సాప్కి ఏమైనా పంపించినా? నాకు పంపించినావా? సార్ నువ్వు మాట్లాడు. తెలంగాణ ప్రజలకు ప్రజావాయిస్ తరఫున నమస్కారాలు. అయితే ఈ ఎక్సైజింగ్ డిపార్ట్మెంట్ ప్రభుత్వము ఒక నిబంధనలు ఉంటాయి. సరే, ఎవరికి మద్యం అమ్మాలనేది ఒక ప్రభుత్వం ఒక నిబంధనలు పెట్టింది. ఆ నిబంధనలల్లో ఎక్సైజింగ్ అధికారులు కావచ్చు, వైన్స్ యాజమాన్యం కావచ్చు, వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ ఎక్సైజింగ్ డిపార్ట్మెంట్ కాడ ఏముంటుంది, మద్యపాన నిషేధిత కార్యాలయం అని ఉంటుంది. ఆ బోర్డు కూడా సరిగ్గా కనబడదు. మద్యపాన నిషేధిత కార్యాలయం అని అయితే ఈ ఎక్సైజింగ్ ఆఫీసులు ఎక్కడుంటాయో కూడా ఎవరికి తెలియదు. తెలంగాణలో ఉన్న కొంతమంది వరకు తెలుస్తుంది తప్ప ఎక్సైజింగ్ ఆఫీస్ ఎక్కడుంది, అబ్కారీ ఆఫీసులో కంప్లైంట్ ఇవ్వాలంటే అవి ఎక్కడ ఉంటాయో తెలియదు. అయితే ఏముంటుంది, మద్యపాన నిషేధిత కార్యాలయం అని ఉంటుంది అంతే. ఈ మద్యపాన నిషేధిత కార్యాలయం అని చెప్పుకుంటూ వీళ్ళు ఏం చేస్తారంటే మద్యాన్ని గ్రామాలకు ఒక బెల్ట్ షాపు లెక్క ఏర్పాటు చేసి గ్రామాలకు మద్యాన్ని సరఫరా చేస్తారు. ఓకే, ఇది మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. కంప్లైంట్ ఇచ్చిన వారి మీద ఏమంటారు, మేము చర్యలు తీసుకున్నాము, అవి ఎక్కడ గ్రామాలలో బెల్ట్ షాపులే లేవు, ఏం జరుగుతలేవు, అంత బాగానే ఉందనేది వాళ్ళు ఒకటి చిన్న మళ్ళా విచారణ చేసినట్టుగా ఒకటి కలెక్టర్ గారికి కానీ మనకు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చో ఫిర్యాదుదారుకి వాళ్ళు ఇస్తారు. అయితే ఈ మద్యపాన నిషేధిత కార్యాలయం అని చెప్పడం వరకే తప్ప మద్యాన్ని నడిపించేదే ఈ ఎక్సైజింగ్ అధికారం. ఎట్లా అంటారా, వైన్స్ ఉంది, వైన్స్ టెండర్ పాటప్పుడు వైన్స్ వాళ్ళకు కొన్ని నియమ నిబంధనలు ఇస్తారు. దాంట్లో ఏమంటుంది, ఒక వైన్స్ కార్డనే నువ్వు అమ్ముకోవాలి, మందు ఒక చిన్నపాటి చిన్నపాటి పర్మనెంట్ రూమ్ ఇస్తారు వాళ్ళు పర్మిషన్కి. అది కూడా ఎంత ఉంటుంది, జస్ట్ ఒక 10x10 లేదా 20x20 ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు, వైన్స్ వాళ్ళు 5 గుంటలు 10 గుంటలల్లా పెద్దగా వేసి వైన్ షాప్లో ఒకే దగ్గర 3 ఉంటాయి, మండలానికి 3 ఉంటాయి వైన్స్, మండలానికి 3. అవి 3 ఒకే దగ్గర పెట్టుకొని 5 గుంటల నుంచి 10 గుంటల వరకు ఒక వైన్స్ లెక్క పెట్టి అక్కడనే తినుబండారాలు. వాస్తవానికి ఏంది, రూల్స్ ప్రకారంగా ఆడ నాన్ వెజ్ ఉండకూడదు, వైన్స్లో ముందట నాన్ వెజ్ నడపకూడదు. ఏముండాలి, పల్లీలు, బఠానీలు, పల్లిగా ఇలాంటివి అమ్మాలి. కానీ దీనివల్ల కూడా వైన్స్ వాళ్ళకు బెనిఫిట్ ఉంటుంది, 100% బెనిఫిట్ ఉంటుంది. ఈ చికెన్ మటన్ పెట్టే వాళ్ళకి ఏంది, డైలీ వైజ్గా 500 1000 ఇవ్వాలి. ఇట్లా నెల ఎంత ఆదాయం వస్తుంది అది కూడా తెలుసు. అయితే అయితే దీని మీద ఒక సామాజిక కార్యకర్త ఏం చేసిందంటే, ఈ జనగామ జిల్లాలో ఉన్న పాలకుర్తి నియోజకవర్గంలో కొడకండ్ల మండలం, రాయపర్తి మండలకు తొర్రూరు మండలకు సంబంధించిన ఒక సామాజిక కార్యకర్త కంప్లైంట్ ఇచ్చిండు. మొత్తం ఎలా జరుగుతుంది, గ్రామాలలో విచ్చలవిడిగా మద్యాన్ని అమ్ముతున్నారు, బెల్ట్ షాపులు. ఒక మండలంకు సంబంధించి మండలంలో 3 వైన్స్లు ఉంటే మండలానికి ఒక 25 గ్రామాలు ఉన్నాయి అనుకోండి. ఒక దీంట్లో మావాడు క్లియర్గా రాసిండు, మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఎక్కడ అవినీతి జరిగిన నికార్సైన జర్నలిజం చేస్తే అవినీతిని బట్టబయలు చేస్తే ఆ వ్యవస్థలు భ్రష్టు పట్టకుంటుంటుంది. తద్వారా ఆ తాగే సామాన్యుడికైనా జర మంచి కోటర్లో, మంచి వైన్లో, మంచి బీర్లో, నిన్న బీర్లో కండోమ్ ప్యాకెట్ దొరికింది, బీర్ లోపలనే కండోమ్ ప్యాకెట్ వచ్చింది. ఇంకోటి బీర్ కొనుక్కుంటే ఆయనకి ఇంకో పొట్ల మీద వచ్చినాడు, పొట్లం ఈ గుట్కా పాన్ పరాగ్లో పొట్లాలే పాడైతే అవి అంబార్ పొట్లాలు వచ్చింది. సరే, ఇక్కడ ఈ సిండికేట్ వ్యవస్థ ఎట్లుంటుంది, ఒక్కొక్క క్వార్టర్ ఒక్కొక్క ఓన్లీ బచ్చన్నపేట తీసుకున్నా, అది రాయపర్తి మండలం తీసుకున్నా, అది పాలకుర్తి తీసుకున్నా, కొడకండ్ల తీసుకున్నా కూడా
ఒక రోజుకు దాదాపు అంటే దాదాపు కొన్ని లక్షల రూపాయలు. ఇది ఫస్ట్ చదువుదాం ఒకసారి. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో ఉన్న 3 వైన్స్లు సిండికేట్గా ఏర్పాటు చేసుకొని మండలంలోని 40 ఊర్లకు ఒక్కో కోటర్ సీసాపై 25 రూపాయలు. ఇక చూసిలానే ఇప్పుడు 40 ఊర్లు, 40 విలేజ్లు, ఇక్కడ 40 విలేజ్లు ఒక్కొక్క కోటర్ సీసాపై 25 రూపాయలు ఎక్స్ట్రా. ఇక ఓ దీని తల్లి 25 రూపాయలు ఫుల్ బాటిల్పై 100 రూపాయల వరకు తీసుకొని, ఫుల్ బాటిల్ తీసుకుంటే 100. ఇప్పుడు మావాడు కోటర్తో అవుతాడా? ఇప్పుడు కోటరు వేస్తా అన్నట్టు అండ్ మావాడికి ఒక దోస్త్ వచ్చిండు అనుకో, ఇంకొక కోటర్ వస్తుంది, ఇద్దరికి షేర్ కోటర్ సరిపోతుందా? సరిపోదు. ఇంకొక హాఫ్ తీసుకోవాలి. మళ్ళీ ఒక దోస్త్ వచ్చిండు, చల్ హాఫ్ ఫుల్ అయ్యి అక్కడనే 100 రూపాయలు పోయినట్టేనా? ఇక చూద్దాం కథ. 100 రూపాయల వరకు తీసుకొని వీళ్ళ సరఫరా చేసే బాటిల్స్పై స్టిక్కర్స్ వేసి ఆ 40 ఊర్ల బెల్ట్ షాపులకు నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా మద్యం సరఫరా చేస్తున్నారు. రాయపర్తి మండలంలోని 3 వైన్స్లు సిండికేట్గా ఏర్పడి మండలంలోని ఊర్ల బెల్ట్ షాపులకు ఇలా ఎక్కువ రేట్లకు మద్యం అమ్మడం ద్వారా అక్కడ ఊర్లలో బెల్ట్ షాప్ వాళ్ళు ప్రజలకు ఒక్కో బాటిల్పై 150 రూపాయల వరకు ఎక్కువగా 150 రూపాయల వరకు ఎక్కువగా వసూలు చేస్తున్నారు. ఇది రాయపర్తి మండలం ఎందుకు తీసుకున్నారంటే మావోడిది సొంత మండలం రాయపర్తి మండలం. అది కొంతవరకు వరంగల్ జిల్లాలో ఉంటుంది, ఇటు జనగామ జిల్లాకి వస్తుంది, ఇటు పాలకుర్తి కాన్స్టిట్యున్సీ వస్తుంది. ఒక్క పాలకుర్తి కాన్స్టిట్యున్సీ గమ్మత్తు ముచ్చట ఏంటంటే జనగామ జిల్లాలో పాలకుర్తి కాన్స్టిట్యున్సీ ఉంటుంది, మహబూబాద్ జిల్లాలో పాలకుర్తి కాన్స్టిట్యున్సీ ఉంటుంది, వరంగల్ జిల్లాలో పాలకుర్తి కాన్స్టిట్యున్సీ ఉంటుంది. 3 ఉంటాయి. మా యశస్విని రెడ్డి 3 కలెక్టర్లకు ఫోన్ చేయాలి, 3 ఎక్సైజ్ డిపార్ట్మెంట్లకు ఫోన్ చేయాలి, మా వార్తతో ఆగం కావాలి ఇప్పుడు. సొంత ఎందుకంటే సొంత ఊర్లో జరుగుతున్న అవినీతిని బట్టబయలు చేయాలి. దీనిపైన పెద్ద ఎత్తున యుద్ధం చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. మా యాకన్న కావచ్చు, మా వేణి కావచ్చు, ఇద్దరు కలిసి యుద్ధాలు చేయాలి. ప్రజా వాయిస్ ఏందో, ఆ పవర్ ఏందో ఇప్పటికే చాలామందికి తెలుసు. మొత్తం చదివిన తర్వాత చూద్దాం. ఒక్కొక్కటి 150 రూపాయలకి అమ్ముకుంటున్నారు కదా, మరి ఇక్కడ 150 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు, ఇక్కడ 100 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు, ఇక్కడ 25 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. ఇదంతా ఎవరు చేయాలనే? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కట్టడి చేయాలి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రాయపర్తిలో ఉన్నదా? ఎక్సైజ్ సిఐలు, ఎక్సైజ్ ఎస్ఐలు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అసలు రాయపర్తిలో ఉన్నదా? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదా? ఎక్సైజ్ శాఖ ఏం చేయాలమ్మా? కట్టడి చేసి ప్రజలకు మంచి చేయాలి. మీరు ఏం చేసుకున్నారు? టార్గెట్లు పెట్టుకొని మండల్ టార్గెట్లు పెట్టుకొని వాడు ఎంత అవినీతి చేసినా మంచిదే, కానీ మనకు 4 రూపాయలు వస్తే హ్యాపీ. ఒక్కొక్క వైన్ షాప్ కూడా ఇచ్చే పైసలు చూస్తే ఫోన్పేలు తీద్దామమ్మా, ఫోన్పేలు, సీసీ కెమెరాలు ఇవన్నీ తీద్దాం ఒకసారి అన్న. దీంట్లో ఒక విచిత్రం ఏంటంటే, నేను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నిన్న నాకు వర్ధనపేట సిఐ గారు అంటే పిహెచ్ నుంచి డిపిఓ గారి నుంచి నాకు ఒక లెటర్ పంపించారు పీడిఎఫ్. అంటే మేము ఎంక్వైరీ చేశాము, పట్టు అంటే కాపు కాసి మేము దొరకబట్టినాం. మండలంలో ఎటువంటిది ఏం లేదు, ఒక 2 కేసులు దొరికినాయి. దాంట్లో కొన్ని లీటర్ మీకు పెట్టాను అన్న పీడిఎఫ్ లా, దాంట్లో ఉంటుంది. దీని వలన పేద ప్రజల కుటుంబాలకు మద్యానికి బానిసాయి కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. ముఖ్యంగా ఊర్ల యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇంత తతంగం జరుగుతున్న వరంగల్ జిల్లా ఆబ్కారీ శాఖ మాత్రం చూసి చూడనట్లుగా ఉంటున్నారు అని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా వైన్ షాపులు సిండికేట్ అయిన దగ్గర ఆబ్కారీ శాఖ వారికి ఎక్కువ మొత్తంలో సిండికేట్ యజమానులు ఆబ్కారీ శాఖ వారికి డబ్బులు ముట్టజెపుతున్నట్టు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి సార్. పూర్తి వివరాలకు నిజ నిర్ధారణ క్షేత్రస్థాయి విచారణ ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తూ అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ ఊర్లలో ఏర్పాటు చేసిన బెల్ట్ షాపులకు మద్యం నిలిపివేసి సిండికేట్ అయిన వైన్స్ లైసెన్సులు రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తుంది. ఇక్కడ మావోడు ప్రజా వాయిస్ బ్యూరో చీఫ్గా ఇయ్యలే, జస్ట్ ఒక సామాజిక కార్యకర్తకి ఇచ్చింది. ఇక మా అఫీషియల్ లెటర్ పైన ఇస్తే ఎట్టెట్ట తీసుకోరా గాడిది కొడుకులారనే రోజు చెప్పుతో కొట్టినట్టే ఉంటుంది మాది. ఇది వరంగల్ కాపీ టు వరంగల్ ఎక్సైజ్ ఆఫీసర్, ఎక్సైజ్ సిఐ వర్ధనపేట, ఎక్సైజ్ ఎస్ఐ వర్ధనపేట. ఇది దీనికి సంబంధించింది. నాకు పంపించినవా? ఒకటి పంపించినన్నా.
అది నిన్నే పెట్టారు నాకు ఈ జనగం నుంచి పాలకుర్తుల గురించి గత 5 నెలల క్రితం కేసులు అయినాయి తప్ప ఈ నెలలో మాత్రం ఎటువంటి కేసులు కాలేదు. ఏం నడతలేదు. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ తప్పుగా ఉంది. మేము మొత్తం సర్వే చేసినాము. పాలకుర్తి కొడకనంలో ఎటువంటి బెల్ట్ షాపులు లేవు. ఇక్కడ ఎటువంటి విచ్చలవిడి ఏం జరగట్లేదు. అంటే వీళ్ళు అఫీషియల్గా నాకు పంపించారు. ఇప్పుడు కొడకన్ల పాలకుర్తులు వేసినాం కదా, దాని విషయంలో వాళ్ళు ఆన్లైన్లో పెట్టారు. మేము నిన్న చెక్ చేస్తే కలెక్టర్ గారికే వాళ్ళు పెట్టారు. అంటే కలెక్టర్ను కూడా ఇక్కడ బెల్ట్ షాపులు నడతలేవని కలెక్టర్ గారిని కూడా మీరు తప్పుదో పట్టించినట్టే కదా. ఒక జిల్లా కలెక్టర్కు మీరు ఏమి ఇస్తారు? ఇప్పుడు ఒకటన్నా ఫిర్యాదుదారుడు నేను ఫిర్యాదు ఇచ్చినప్పుడు ఫిర్యాదుదారుడు కనీసం మెసేజ్ అని ఇవ్వాలి. అసలు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన నేనన్నా, కంప్లైంట్లో నీ దగ్గర ఏమున్నాయి? నువ్వు ఇచ్చిన కంప్లైంట్ మా మీద, నీ దగ్గర ఏమున్నాయి, ఆధారాలు ఏమున్నాయి? ఆధారాలు ఏంది? వీళ్ళ మీద ఎక్కించిన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనేది మీరు అడగాలని అడగదా? అడగకుండా మీ ఇష్టం ఉన్నట్టే పోతారు. పోయి మేము చేసినాం 2 కేసులు పెట్టినామని అంటారు. ఎవరు? మన వర్ధనపేట ఏసీహెచ్ఓ గారు. ఇగో కార్తీక సారంగపాణి పాటిపే ఇగో ఇన్ని లీటర్ దొరికిందంట వాళ్ళ కేసు. మనం అడిగిన 2026కి సంబంధించింది అడిగినాం. వీళ్ళు ఎక్కడిచ్చి 2024 బాపతి కూడా ఇచ్చిరండి మనకు. 2026 ఇంకోటి ఉంటుంది ఫైల్. ఇదేమో వీళ్ళు దొరికింది పైన ఉంటుంది. అయ్యో 24-25 నాకేం సంబంధం? ఎన్ని కేసులు అయినాయి? ఇప్పుడు ఓవరాల్ గా వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2 వెహికల్ దొరికాయంట. 2 వెహికల్ ఎవరు దొరుకుతాయి? గుడాంబా దొరికేటలో దొరుకుతాయి. వాళ్ళ ఇంట్లో అమ్ముకుంటారు కదా బెల్ట్ షాప్లు. 2 వెహికల్స్ అని ఇచ్చారు. ఓకే రైట్ అనుకుందాం. 2 వెహికల్స్. ఇప్పుడు కొడకండ్లలో రాయపర్తి మండలంలో బెల్ట్ షాపులే లేవు బెల్ట్ షాపులు నడతారు. ఇదే మీకు అర్థమవుతుంది కదా, ఇలా ఇద్దరే దొరికిరు అనేది. ఓకే ఇప్పుడు వాళ్ళు పంపించిన ఇన్ని లీటర్ల లిక్కర్ దొరికింది, బీర్ ఇంత దొరికిందని ఇచ్చారు. మరి ఎక్కడికి పోయింది? సరే నేను చూపెడతాను నా దగ్గర ఆధారాలు అన్ని, ఎక్కడెక్కడ ఏం నడుస్తుంది, ఒక్కొక్క విలేజ్లో ఎన్ని ఉన్నాయి వ్యాన్స్. ఇది మేము టైం పాస్ ఇచ్చింది కాదు. అనేక మంది జీవితాలు ఆగమవుతున్నాయి. అనేక మంది చిన్న పిల్లల పుస్తెలతాళ్ళు తెగిపోతున్న నేపథ్యం మాత్రం ఉంది. పుస్తెలతాళ్ళు తెగిపోతున్న నేపథ్యం ఉంది. మరి దీనిపైన పూర్తి స్థాయిలో ఏదో ఆషామాషికి ఇవ్వట్లేదు. నెక్స్ట్ ఎక్కడ అవినీతి జరిగినా ప్రజావాయిస్ అఫీషియల్ లెటర్ ప్యాడ్ల మీద ఇవ్వమని చెప్తాం మా స్టాఫ్ రిపోర్టర్లకి. అవినీతిని క్యూనిస్లో ఉన్నప్పుడు కూడా ఒక్కొక్క వార్తతో మహేశ్వరం నియోజకవర్గంలో మా గొంగడి సీన్ ఉంటాడు, నా మిత్రుడు. ఇప్పుడు వాడు కూడా అక్కడ పనిచేస్తలేడు, కూడా సొంత ఛానల్ పెట్టుకున్నాడు. గొంగడి సీన్ ఉంటాడు. ఒక్కొక్క వార్తతో 4 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడినామే. అది చాలదానే ఒక జర్నలిస్ట్గా మనస్ఫూర్తిగా? ఏం కావాలి ఇంతకు మించి? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిఐ కావచ్చు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎస్ఐ కావచ్చు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కావచ్చు, గుడుంబాను మొత్తం సర్వనాశం చేసి పేద వర్గాల కోసం మీరు పనిచేయాలి. నెల బెల్ట్ షాపులలో మామూలు తీసుకుంటూ, నెల వైన్ షాపులలో విచ్చలవిడిగా మామూలు తీసుకుంటూ, సిండికేట్ అయితే ప్రతి వైన్ షాప్ నుంచి ఆ మండలం నుంచి సిండికేట్ కింద, సిఐ కింద, ఎస్ఐ కింద, జిల్లా అధికారి కింద అని పంపించుకుంటూ డ్రామాలు చేసుకుంటూ నకరాలు చేస్తూ ఉన్నారు. మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారని అడుగుతున్నాం. ఒక్క బెల్ట్ షాపు లేని రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాంది కాంగ్రెస్. ఒక్క బెల్ట్ షాపు లేని రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాంది కాంగ్రెస్. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదన్న మేనిఫెస్టో 75 ఉంటుంది, బెల్ట్ షాపులను ఎత్తివేస్తున్నాం అని చెప్పింది ఎన్నికల ముందట. ఏది మరి బెల్ట్ షాపులు మనలేదు. కేసీఆర్ గారు వాటర్ ట్యాంక్ పెట్టిండు ఒక మండల వాటర్ ట్యాంక్ పెట్టి ఈ నీళ్లు తాగండి అని చెప్పాడు. మన రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? వాటర్ ట్యాంక్ హోల్సేసి గ్రామాలు తండాలకు అన్నిటి సరిపోతారు. ఇప్పుడు మన ఒక ఉదాహరణ అన్న, ఇప్పుడు ఒక మండలంలో 25 వ్యాన్స్ ఉంటాయి. 25 వ్యాన్స్ ఉంటాయి. ఒక మండల పరిధిలో అవరేజ్గా 25 గ్రామాలు ఉంటాయి అనుకుందాం. మా మండలం అయితే 40 ఉంది. దాని ప్రకారం మీరు ఒకసారి రాయండి అన్న, నేను చెప్తా అంట. దీని లెక్క మీకు క్లియర్గా ఉంటుంది. ఇంట్లో ఎంత ఒక గ్రామమా? ఒక మండలంలో అవరేజ్గా 3 వ్యాన్స్ ఉంటాయి అన్న. ఒక మండలంలో 3 వ్యాన్స్ ఉంటాయి. 3 వైన్స్. ఒక మండలం 4-5 కూడా ఉన్నాయి. సో 3 వేసుకుందాం మనం. దీంట్లో ఏమవుతుంది? ఒక మండల పరిధిలో గ్రామాలు 25 వేసుకుందాం మనం. యావరేజ్గా 25 గ్రామాలు యావరేజ్గా 25 గ్రామాలు కదన్నా. ఒక్కొక్క గ్రామంలో 10 బెల్ట్ షాపులు వేసుకుందాం. 25 గ్రామాలు, ఒక్కొక్క గ్రామంలో 10 బెల్ట్ షాపులు. 10 బెల్ట్ షాపులు గ్రామంలో 10 బెల్ట్ షాపులు వేసుకుందాం. 10 × 25 ఎంత అవుతుంది అన్న? 250 అవుతాయి. 250 బెల్ట్ షాపులు యావరేజ్ ఒక గ్రామానికి మండలంలో ఒక మండలంలో యావరేజ్గా
సార్ 250 కదా, 200 వేసుకుందాం పట్టు. లేదన్న 250 ఇంకా ఎక్కువ ఉంటాయి. 250 బెల్ట్ షాపులు. బెల్ట్ షాప్లా ఒక్కొక్క బెల్ట్ షాప్కి ఇంత అవినీతి ఇది మీకు. స్లింగ్ ఆపరేషన్ చేసి విత్ ఎవిడెన్స్ ఆధారాలతో సహా తీసుకొచ్చాం. ఏదో టైం పాస్ ముచ్చట్లు ఉద్దరు ముచ్చట్లు. బెల్ట్ షాపులు అమ్మే వాళ్ళకి కూడా వాయిస్ తీసుకున్నాను. వాళ్ళు ఏం అడుగు ఎట్లా చేస్తున్నారు, వాళ్ళకి ఎంత ఇస్తారు వైన్స్ ఓన్లీ ఒక లేబుల్ ఇస్తారన్న. ఇప్పుడు మండల్ ఉంది, ఆ లేబుల్ స్టిక్కర్స్ వీళ్ళు వేసుకోవడము, వాళ్ళు వేసిస్తారు. అదే మంద అమ్మాలి తప్ప వేరే మండలి తెచ్చి అమ్మితే వాళ్ళ మీద కేసులు. మళ్ళీ ఎవరు పెడతారు వీళ్ళు ఎక్సైజ్ వీళ్ళేమంటారు అంటే ఎక్సైజ్ వాళ్ళు వైన్ షాప్ వాళ్ళు కుమ్మకాయలు కంప్లీట్ కుమ్మకాయ. వైన్ షాపులు ఇచ్చే ఈ సిండికేట్ వైన్ షాపులు ఇచ్చే డబ్బులకు కకృతి పడి ఏ మంది అమ్మకూడదు, మేమిచ్చిన లేబుల్స్ వేసి మేము 150 వేస్తే 150, 160 వేస్తే 160, 170 వేస్తే 170, 1000 వేస్తే 1000కే మీరు అమ్మాలి. దానికి మీరు ఇంకా 150 రూపాయలు 200 రూపాయలు అదనంగా తీసుకోండి. ఇప్పుడు కేఎఫ్ లైట్ల దందా ఊర్లలో గమ్మత్తు ఉంటుంది. కేఎఫ్ లైట్ బీర్లు తాగే వాళ్ళు చాలా మంది ఉంటారు, చాలా మంది ఉంటారు. మీరు ఏ వైన్ షాప్ కన్నా వెళ్ళండి, కేఎఫ్ లైట్ బీర్లు దొరకవు. ఏడ దొరుకుతాయిరా కేఎఫ్ లైట్ బీర్లు అంటే బెల్ట్ షాప్లలో దొరుకుతాయి. మరి ఇదే వైన్ షాప్ వాడు కదా బెల్ట్ షాప్ కి ఇచ్చేది కదా, మరి అక్కడ ఎందుకు దొరుకుతుంది, నీ వైన్ షాప్ లో ఎందుకు దొరకలే? బెల్ట్ షాప్ వాడు డైరెక్ట్ గా టెండర్ వేసి తీసుకోలే కదా. అది కొడకండ్ల కావచ్చు, రాయపర్తి కావచ్చు, వర్ధనపేట కావచ్చు, జనగామ కావచ్చు, బచ్చన్నపేట కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏం జరుగుతుందా జనగామ జిల్లా, వరంగల్ జిల్లాలో? ఇంకా బచ్చన్నపేటతో ఘోరమన్నావు. అక్కడ ఆయనకు దాదాపు 16-17 ఉంటాయి. ఆడి 26 గ్రామాలు బచ్చన్నపేట. ఇదన్నా అయితే దీంట్లో 250 బెల్ట్ షాప్, 250 బెల్ట్ షాపులు కదా. ఒక విలేజ్కి అనుకుందాం, ఒక్క బెల్ట్ షాపు 30 కోటర్లు లెక్కనేస్తాం. ఒక్క బెల్ట్ షాపు 30 కోటర్, 30 కోటర్స్ వేసుకుందాం రోజుకి 30 కోటర్లు అమ్ముతున్నాడు అనుకో. 250 ఇంటూ 30 కోటర్లు ఎంత అవుతాయి? 250 ఇంటూ 30 ఎంత అయింది? ఇజ్ ఈక్వల్ టు 7500 కోటర్లు ఒక్క రోజుకి. 5,500 7,500. ఓకే, 7,500 ఇంటూ ఒక్క కోటర్ మీద 20 రూపాయలు వేసుకో. ఇది ఓన్లీ ఇప్పుడు కోటర్ వరకే చెప్తాం, ఎందుకంటే ఇవి కోటర్లే. జస్ట్ ఇవి కోటర్లు ఇంటూ 20 రూపాయలు ఎక్స్ట్రా. 20 రూపాయలు వేద్దాం, 25 తీసుకుంటాను. 20 ఇది ఎక్స్ట్రా 20 రూపాయలు వేసుకుందాం. వేసుకుంటే ఎంత వస్తుంది తెలుసా? 1,50,000. 1,50,000 రూపాయలు ఒక్క రోజుకే. ఇది ఒక్క రోజు ఓన్లీ కోటర్ల మీద. మళ్ళా వేరే అనుకున్నారు. 1,50,000 1,50,000 ఒక ఆదాయం. దీంట్లో 5,000 ఆఫ్లు ఉంటాయి. 40 షాప్. ఇది కోటర్ల లెక్కనే, ఇది ఒక కోటర్ల లెక్కనే. ఆఫ్ల లెక్క వచ్చేసి 5,000 ఉంటాయి మొత్తం. అంటే ఎంత అంటే ఆఫ్లు ఒక బెల్ట్ షాప్కి 20. అదే అండి, ఇక్కడ 30 కోటర్లు అంటే ఒక 20 ఆఫ్లు వేసుకో. 20 ఆఫ్లు ఇంటూ 250 ఎంత అవుతున్నాయి? 250 చేస్తావా? 5,000 ఆఫ్లు. 5,000 ఆఫ్లు. 5,000 ఇంటూ 40 రూపాయలు ఎక్స్ట్రా 40 రూపాయలు అంతే కదా. ఇప్పుడు కోటర్కి 20 అంటే ఆఫ్కి 50 కదా. 2 లక్షల రూపాయలు ఇది బెనిఫిట్. దీంట్లో మళ్ళా 2 లక్షలు అనేది ఇప్పుడు 5,000 ఇంటూ 40 రూపాయలు 2 లక్షలు. ఇది బెల్ట్ షాప్, ఇది వైన్స్లోకి వచ్చేది. దీని మీద ప్రభుత్వానికి ఎటువంటి ఖర్చు వాళ్ళకి కట్టవలసిన అవసరం లేదు. ఓన్లీ ఇది బెల్ట్ షాప్ వాళ్ళకే, వైన్స్ వాళ్ళకే. ఇంట్లో మళ్ళీ ఒకటి గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ వేరే ఉంటుంది. ఒక్క కోటర్ మీద 15 రూపాయల చిల్లర నుంచి 15 నుంచి 15 రాసినావా? ఫుల్ కూడా రాసిన. ఫుల్ వచ్చేసి ఒక్కో బెల్ట్ షాప్కు 10 వేసుకో. 10 ఫుల్లు ఇంటూ 250 గ్రామాలు మొత్తం బెల్ట్ షాపులు కదా. ఎంత అవుతుంది అది? ఫుల్ 80 రూపాయలు. 80 ఇంటూ 250 ఇంటూ 80. ఆగను ఒక్క నిమిషం. అంతే కదా. 10 ఫుల్ ఇంటూ 2,500. 2,500 కాదన్నా, 250 ఇంటూ 10 ఫుల్ బాటిల్ అంటే 10 ఫుల్ బాటిల్ ఇక్కడ వేసినావు కదా. 10 ఫుల్ బాటిల్ అంటే 2,500. 2,500 ఫుల్ బాటిల్. 2,500 ఇంటూ 80. 80 రూపాయలు ఇంటూ ఇవొక 2 లక్షలు.
ఇది మొత్తం నేను స్ట్రింగ్ ఆపరేషన్ ఎంత పడుతుంది ఏం కదా అని విలేజ్లు అన్ని తిరిగినాను. ఇది కేవలం ఒక మండలకి సంబంధించి ఒక మండలం సంబంధించి ఒకే మండలం. ఇది రాయపర్తి మండలం కావచ్చు, బచ్చన్నపేట మండలం కావచ్చు, ఇంకో ఆదిలాబాద్ లో ఉండే మండలం కావచ్చు, యావరేజ్ గా ఇది స్ట్రింగ్ ఆపరేషన్ చేసి చెప్తా ఉన్నాం. ఇది యావరేజ్ ఎక్కువ కూడా రావచ్చు. దీంట్లో మన పండుగలు ఉంటాయి. ఇప్పుడు సండే, ఇప్పుడు సండేలు ఉంటాయి, పండుగలు ఉంటాయి, దావతులు ఉంటాయి. ఎండాకాలం కాబట్టి పెళ్లిలు, బీర్లకు ఎక్కువ గిరాకు ఉంటుంది. బీర్లకు ఎక్కువ గిరాకు ఉంటుంది. ఇప్పుడు బీర్లకు కూడా చూద్దామన్న ఒక్క నిమిషం. ఇది మొత్తం టోటల్ ఎంత అవుతుందంటే 5,50,000 మొత్తం ఇక్కడ వరకు ఫుల్ మండలమే 5,50,000 రూపాయలు, 5.5 lakhs ఒక్క రోజుకి. ఒక్క రోజు అనేది ఒక్క రోజులో ఇంత వస్తుంది అంటే నెలకి ఎంత వస్తుంది. మళ్ళీ ఇలా బీర్లది అదనంగా బీర్లది 5.5 ఉంటూ 30 రోజులు వేయాలి. 30 రోజులు ఎంత వస్తుంది వాళ్ళ బెనిఫిట్ దీంట్లో. ఇప్పుడు అవంతా వేయలేను నేను. ఇప్పుడు బీర్లు కూడా తక్కువ వేస్తున్నాను నేను. బీర్లకు ఒక 1 lakh వేస్తున్నాను రోజుకి. అంటే 20 బీర్ల చొప్పున వేసుకుంటాను నేను. ఎక్కువనే అమ్ముతాం. ఒక విలేజ్లో 20 బీర్లు ఒక్కొక్కళ్ళు అమ్ముతారు. అంటే ఇప్పుడు మనకు ఒక 10 బెల్ట్ షాపులు అనుకున్నాం కాబట్టి అవి ఒక 1,00,000 రూపాయలు వేసుకున్నాం. మొత్తం 6,50,000 అన్న. ఇది 5,50,000 ఇంటూ 30 రోజులకు వేసుకో. 30 రోజులకు వేస్తే 16,50,000 రూపాయలు అవుతుంది. 16,50,000 రూపాయలు. దీంట్లో ఇప్పుడు ఇది గవర్నమెంట్కి ఎటువంటి రూపాయలు చెల్లించాలి? ఒక్క నిమిషం ఎక్కువ వస్తుంది అన్న. 3,15 అంతే. 1,65,00,000 అవుతుంది. 1,65,00,000. 1,65,00,000 కేవలం ఇది ఒక మంత్కి. ఓన్లీ ఫుల్లు, హాఫ్లు, క్వార్టర్లు, ఫుల్లు, హాఫ్లకి ఒక్క మండలంలో ఒక్క నెలకు వాడి బెనిఫిట్ ఎంత తెలుసా? వైన్ షాప్ అని బెనిఫిట్. వైన్ షాపులు ప్లస్ బెల్ట్ షాపులు కలిసి దందా ఎంత తెలుసా? 1,65,00,000 బెనిఫిట్ ఉంది. ఇది కేవలం ఇంకా లిక్కరే. ఇప్పుడు బీర్లది పోదాం. బీర్లది ఒక 1 lakh వేసుకుందాం. ఇప్పుడు ఎండాకాలం మినిమం ఎంత అంటే మన 250 బెల్ట్ షాపులకు 20 బీర్ల చొప్పున వేసిన 5,000 బీర్లు. ఓవరాల్గా చెప్పు. ఓవరాల్గా 250 బెల్ట్ షాపులకు 20 బీర్లు వేసుకుందాం. ఒక్కొక్క బెల్ట్ షాప్కి ఇంటూ 5,000 అవుతాయి. 5,000 బీర్లు ఇంటూ 20 రూపాయలు వేసుకున్నాం 1 lakh అవుతాయి. 1,00,000 ఒక రోజుకు 1,00,000 రూపాయలు అంటే నెలకు 30 లక్షలు మినిమం. ఇది 6,50,000 వరకు మేము అంచనా వేసినాం. ఇది ఓన్లీ అవరేజ్గానే, ఇంకెక్కువ రావచ్చు. తగ్గేది అయితే ఉండదు అన్న. ఎక్కువనే తగ్గేది అయితే ఉండదు, ఎక్కువనే వస్తుంది. ఓవరాల్గా ఎంత అవుతుంది? ఓవరాల్గా మనకు 6,50,000 ఒక రోజుకి బెనిఫిట్. అంటే ఇప్పుడు 3 రోజులు 3,18 అంటే 1,80,00,000 దాకా వస్తుంది. 1,80,00,000 ఇది ఒక లేదు, ఇది మొత్తం కలుపుకునే. ఓకే. ఇది మొత్తం కలుపుకునే. ఇక్కడ 1,80,00,000 అంటే ఓవరాల్ గా ఒక 2 కోట్ల రూపాయల బెనిఫిట్ ఉంటుంది. అంటే వైన్ షాపులు, బెల్ట్ షాపులు కలుపుకొని ఒక మండలంలో ఒక్క నెలలో దాదాపు 2 కోట్ల రూపాయల ఆమ్దాని. 2 కోట్ల దీని తల్లి ఎక్సైజ్ సిఐకి, ఎక్సైజ్ ఎస్ఐకి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి 1 కోటి రూపాయలు వడదగినాం అనుకో, ఇక్కడ ఈ దరిదాపులకు ఎవరు రాడిపోయి. దీంట్లో అన్న ఒక వ్యక్తి ఏమంటాడు, అన్న కంప్లైంట్ ఇచ్చిన ఒక కంప్లైంట్ ఇస్తే ఆ వ్యక్తి పిలిపించిండు. సరే ఏదో మాట్లాడదాం అన్నాడు. పోయినా ఇగో అన్న ఎందుకు ఇదంతా 125 మందిని దాదాలి నేను ఇక్కడ ఏరియాలో. వాళ్ళు కాకుండా ఇంకా నాయకులు వీళ్ళు వాళ్ళు అందరు ఉంటారు. వాళ్ళకు ఒక ఫుల్ బాటిల్ ఇచ్చేది. సీఎం గారు మీరు చెప్పండి. సీఎం గారు నిజంగా ఇంత అవినీతి జరుగుతుంది కదా ప్రతి శాఖలో. కేసీఆర్ ఏమన్నాడు, నా బిడ్డ అయినా కొడుకైనా అవినీతి చేస్తే సహించమన్నాడు. బిడ్డ లిక్కర్ స్కామ్లో ఇరికింది, జైలుకు పోయింది, సహించిండు, అయిపోయింది. కొడుకు ఎన్నో అక్రమాలు చేసిండు, సహించిండు, అయిపోయింది. మరి ఇంత అవినీతి లేని రాజకీయం చేస్తాం, అవినీతి లేని ప్రజాపాలన అని పెట్టుకున్నాం కదా. మరి ఒక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఒక్క మండలంలోనే దాదాపు 2 కోట్ల ఆమ్దాని ఒక నెలకే వస్తుందంటే మరి శాఖల పనితీరు ఎలా ఉంది? ఎంత తాగిపిస్తే అంత. అంటే ఇప్పుడు రాయపర్తి మండలంకు, కొడకళ్ళ మండలంకు పోటీ, రాయపర్తి మండలంకు పక్కనున్న జనగామకు పోటీ, రాయపర్తి మండలంకు ఇక్కడ ఇంకో మండలంకి పోటీ. ఇవేనా మన పోటీలు? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులారా అసలు వద్దన్న. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తీసేసి అయిపోతుంది కదా. ఇదంతా ఎందుకు? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లిక్కర్ తీసే పడేస్తే అయిపోతుంది కదా. లిక్కర్ ఇప్పుడు కరోనా టైంలో లిక్కర్ దొరకలే, బతికినాం కదా, సావలే కదా. చెప్పు. ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తీసేస్తే బెస్ట్ అన్న. ఇప్పుడు ప్రజలు కూడా కోరుకునేది. ఇప్పుడు ప్రజల దృష్టి ఏంటంటే ఇప్పుడు
ఒక ఒక రైతున్నాడు అన్న, రైతు పొద్దున్న దాకా పని చేసుకుంటాడు, సాయంత్రం పుడితే తాగాలనుకోవడానికి రాయపర్తి పోవాలంటే ఆ విలేజ్ నుంచి ఒక 7-8 కిలోమీటర్లు ఉంటుంది. ఆ సాయంత్రం పూట పోయినా కూడా ఎంత తెచ్చుకుంటాడు, ఒక కోట తెచ్చుకుంటూ ఆఫ్ తెచ్చుకుంటాడు. తెచ్చుకొని ఎంతవరకు తాగుతాడు, అరే అమ్మ రేపు మళ్ళీ నేను పోతున్నా పోను అంతవరకే తెచ్చుకున్న కోటర్ తాగి ఇంకో కోటర్ అయితే పెట్టుకుంటాడు. అదే ఊర్లోనే 10 బెల్ట్ షాపులు ఉంటాయి, ఆగుతుండు దీని తల్లి అని చెప్పేసి మళ్ళీ కోటర్ తెచ్చుకుంటాడు. వాడు ఏ రాత్రి తలుపు కొట్టినా పోతాడన్నా, ఏ రాత్రి తలుపు కొట్టడం, దీనివల్ల కుటుంబాలు ఆగమవుతాయి. నిజంగా అంటే వాస్తవంగా మేము చెప్పడం కాదు కానీ ప్రజా వయసులో పనిచేసే వాళ్ళు, మా ఆఫీస్ స్టాఫ్ కావచ్చు, యాజ్ ఏ మేనం కావచ్చు, దీనికి చాలా దూరం అబ్బా, చాలా వరకు 100%. దీనికి చాలా దూరం. మీరు నా మిత్రులను అడగండి, నాతో ఉన్న స్టేబులేషన్లు అడగండి, చాలా దూరం. చాలా అంటే ఇక దరిదాపుల్లో కూడా పోము. దీనివల్ల యువత ఇప్పుడు వైన్స్ కాడికి 14 ఏళ్ళు పోతే ఇయ్యరు కదా, సీసీ కెమెరా ఉంటాయి అన్నాడు. 14 ఏళ్ళు అదే ఊర్లో చిన్న పిల్లగాని పంపించిన ఏ మా అయ్య కోటరీ వాడు అంకుల్, అంతే మా అయ్య కోటరీ వాడు ఆడు ఏ ఖాతాలో రాసుకోవాలి లేదంటే వడదెంగుతాడు 200 రూపాయల నోటు. అట్లా యువత అన్న. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు వీళ్ళేం చేస్తారు, సివిల్ పోలీసు వాళ్ళు మంద అవుతారా భయ్ అని వాళ్ళు బ్రీతింగ్ పెడతారు, ఫైన్ ఎత్తారు. వీళ్ళు తాగొద్దు అంటారు. ఎక్సైజింగ్ డిపార్ట్మెంట్లో మద్యపాన నిషేధ కార్యాలయాన్ని పెడతారు. మద్యపాన్ని అమ్మేదే వీళ్ళు, మద్యాన్ని వీళ్ళే దగ్గర ఉండి సరఫరా, మద్యాన్ని పెంచి పోషించే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అని పెట్టుకోండి మీరు. మద్యపాన నిషేధ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కాదు అది, మీ మద్యపాన పెంచి పోషించే డిపార్ట్మెంట్ అని పెట్టుకోండి. వర్ధనపేట నుంచి మొదలుకుంటే ఆదిలాబాద్ దాకా మొత్తం అన్న తెలంగాణ జిల్లాలో జరుగుతున్నది. ఏమైతుందా ఒక్క రాయపర్తి మండలంలోనే 2 కోట్ల రూపాయల నెలకు. పాలకుర్తి ఇంకా ఘోరం అన్న. పాలకుర్తిది కూడా డీటెయిల్స్ ఉన్నాయి అన్ని. పాలకుర్తి ఆఫీసర్లు అసలు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరన్న జనగం నుంచి. లాస్ట్కి ఏంటంటే కలెక్టర్ గారికి ఇచ్చిన గ్రీవెన్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పటిదాకా చూపించిన డాటా వచ్చింది, లేదంటే రాకపోవు మాకు కూడా. ఇప్పుడు దీంట్లో కొంతమంది అంటారు ఏదో డబ్బుల కోసం ఆశపడటం కాదురా భయ్, మేము ఉన్నాయి. వ్యవస్థను లోపాలను వెగిలించి వైన్ షాపు ఈ సిండికేట్ కాకుండా ఎవరి వైన్ షాప్ వాడు అమ్ముకొని పర్మిట్ రూమ్లు ఉంటే పర్మిట్ రూమ్ లో అమ్ముకోవాలి. కానీ ఏందరాబాయ్ దందా మీది అన్న. జిల్లా కలెక్టర్ కేసిన తర్వాత వాళ్ళు కూడా నాకు అఫీషియల్గా పంపేలే, వెబ్సైట్లో పెట్టారు. అరే ఏందబ్బా నిన్న నేను వెతికితే అందులో దొరికింది. ఆయన ఏం చేసిన 5 నెలల క్రితం కేసులు వేసినాం. ఈ మధ్య ఏం లేదు ఇప్పుడు మీరు ఒకసారి వెళ్ళండి. ఇప్పుడు వెళ్ళిన తర్వాత రాయపర్తి మండలం కావచ్చు, ఇక్కడ పాలకుర్తి మండలం కావచ్చు, కొడకండ్ల మండలం కావచ్చు, ఎక్సైజ్ సిఐ ఎస్ఐ ఉంటాడు కదా, ఆడికి వెళ్ళండి ఫస్ట్. ఓకేకి వెళ్ళి సార్ ఈ ఊర్లలో బెల్ట్ షాపులు ఉన్నాయా లేవా, మాకు ఒకసారి అఫీషియల్గా మీరు మా లోగోలో చెప్పిన అట్లా రారంట. నేను అట్లా కూడా అన్నా, మీరు కంప్లైంట్ దాడి ఇచ్చినాం, నన్ను పలానోళ్ళు కొడుతురు అని ఇచ్చినన్నా, ఎవరో గుర్తు తెలియని వ్యక్తి కొట్టిరని మీకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎవడరా కొట్టిన మేము తీసుకుని రారా నాకు అట్లా పోరంట. అది మీకు నేను సమాజం చెప్పాల్సిన అవసరం లేదు, మేము ఇస్తాం రిపోర్ట్ అంటారు వాళ్ళు. సరే తొర్రూరు విషయంలో అన్న ఇద్దరు డాన్లాడ ఇద్దరు. ఆయన వాళ్ళు ఏమంటారు, నీకు వాళ్ళకి ఫుల్ బాటిల్ ఇచ్చి నీకు 2 ఫుల్ బాటిల్ ఇస్తాయా కన్నా ఏమైతుంది అన్నట్టే, నేను వైన్స్నే పని చేయరా బాబా, నేను కంప్లీట్ ఇచ్చాను, నువ్వు నాకు 2 ఇచ్చేది ఏంది భయ్ అంటే, అన్న నేను 125 మంది ఉన్నారు అంటే మిత్రుడికి వాళ్ళ పేర్లు వద్దు అందరి, ఒక్కొక్క శాఖకు ఒక్కొక్కళ్ళు ఉంటారు అన్న, వాళ్ళందరూ చాలంటే అంటే నీకు ఎంత లాభం చాస్తాను అన్న. దాంట్లో మా జర్నలిస్ట్ దొంగలు కూడా ఉంటారు. నేను అడుగుతా మాట, వాస్తవంగా జర్నలిజం అనేది నికార్స్గా కొట్లాడాలబ్బా. వ్యవస్థలను భ్రష్టు పెడితే ఆ వ్యవస్థ లోపాలను ఎత్తి చూపి, అది మన ఊరైనా మన మండలమైనా మన జిల్లా అయినా పక్క జిల్లా అయినా నికార్స్గా కొట్లాడాలి. ఆగమవుతురు అన్న యువత పోరగాళ్ళు బీర్లకు అలవాటైనలే. నేను చెప్పడం గొప్ప కాదు కానీ ఆడ పోరగాళ్ళు బీర్లు తాగుతుండ్రు. నీ రూల్స్ ప్రకారం చేయండి సార్. ఒకటి మీరంటే గౌరవం, ఎక్సైజింగ్ డిపార్ట్మెంట్ కాదు పోలీస్ డిపార్ట్మెంటే గౌరవం. నా పిల్లల్ని అందుకే పంపిద్దామని ఇప్పుడే ట్రైనింగ్ చేపిస్తున్నా, కానీ నాకు ఎందుకు భయం అవుతుంది సార్, రక్తం కూడా తిన్నట్టు అనిపిస్తుంది నాకు. అసలు మీరు ఏం తింటారో నాకు అర్థం కావట్లేదు సార్. దయచేసి ఎక్సైజింగ్ అధికారులకు నేను మళ్ళీ చెప్తాను సార్, మీరంటే మంచి గౌరవము, పిల్లలు జీవితాలు ఆగమవుతాయి సార్, సంసారాలు ఆగమవుతాయి. మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా యశస్విని రెడ్డి గారిని కోరుకున్నారు, మేడం మీరు కూడా ఒక మహిళ, యంగ్ డైనమిక్ మీరు కూడా మహిళ ఉన్నారు, తెలంగాణ యాస ప్రాస మీద పట్టుంది. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడితే మన ఇంట్లో మన అక్క మన చెల్లె మాట్లాడినట్ట ఫీల్ అవుతూ ఉంటాం ఆమె మాటలు మాట్లాడితే. ఆమె మీద అనేక కుట్రలు కుతంత్రాలు జరిగిన నిలబడ్డది 2 అత్త కోడళ్ళు. ఈ బెల్ట్ షాపులను కంట్రోల్ చేయక్కచరా,
ఈ బెల్ట్ షాపులను కంట్రోల్ చేయి. మీ అన్నా, పాలకుర్తి నియోజకవర్గంలో 100% అధ్వానమైన స్థితిలో ఆ తాండాలలో గుడుంబ పెట్టి తాండాలు మొత్తం సర్వనాశనం అవుతుంటే చిన్న చిన్న పుస్తెల్తాలు, చిన్న పిల్లల పుస్తెల్తాలు తెగుతూ ఉంటే మనకి ఏమనిపిస్తలేదక్క? యాజ్ ఏ ఎమ్మెల్యేగా రిప్రజెంటేషన్ చేయాలి కదా. ఈ కేసీఆర్ పాడైపోయిన ఒక్క నియోజకవర్గానికి 3 జిల్లాలలో పెడితే మా యశస్విని రెడ్డి ఇప్పుడు వరంగల్కి పోవాలా, మా యాకన్న చెప్పినట్టు జనగామ పోవాలా, మహబాద్ పోవాలా, 3 ఎక్సైజ్ డిపార్ట్మెంట్లతో మాట్లాడాలి. ఒక నియోజకవర్గం ఒక జిల్లాలో ఉంటే దానికి ఒక ప్రతిపాదన పాడవుతుంది. ఒక్కసారి యాకన్న వెళ్ళిన తర్వాత ఒక పని చేయండి. బచ్చన్నపేట ఇంకో ఘోరం అన్న. బచ్చన్నపేట ఎట్లుండే అంటే పొద్దున 6 గంటలకి, అంటే వాళ్ళు మళ్ళీ అవి కూడా బెల్ట్ షాపులు వాళ్ళే, బెల్ట్ షాపులు కూడా వాళ్ళే అంటే పక్క. ఇప్పుడు బచ్చన్నపేట టౌన్ ఉందన్న, అది మండలే కదా. సరే విలేజ్లు అంటే అటు పోయినాయి అనుకుందాం, ఆ మండలంలోనే ఒక 10 నుంచి 20 ఉంటాయి అన్న బెల్ట్ షాప్. అంటే బచ్చన్నపేట మండల హెడ్ క్వార్టర్ లో వైన్స్ ఉండగా మళ్ళీ వాళ్ళే వైన్ షాపుల్లో బెల్ట్ షాపులకు పొద్దుగాల రైతు అట్లా పోతాను కూడా అక్కడ తాగిపోవాలని ఆర్డర్ ఉంటుంది. ఇక 10 గంటల దాకా అవసరం. చాలా కంప్లైంట్ వచ్చింది దాని మీద మనలు కూడా సెర్చ్ చేస్తారు. అన్న మీరు అవకాశం ఇస్తే, మన టీం పాత టీం ఉందన్న, పాత టీం అందరినీ దగ్గర అది మీరు అవకాశం ఇస్తేనే నేను అన్న ఎటువంటి తప్పు చేయను. తప్పు చేసినట్టు మాత్రం ఇదే స్టూడియోకి వచ్చి నేను మీరు ఏ శిక్ష ఇప్పుడు 100% ఆధారాలతో ప్రజలకు మంచి జరగాలని ఎవడైతే అవినీతి చేసి సర్వనాశనం పట్టిస్తున్నాడో యాజ్ ఎ జర్నలిస్ట్ గా ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటా. నేను వార్త రాసిన కూడా ఆధారాలతో ఉంటేనే వార్త రాస్తాను. అది 1 రోజులు కానీ 10 రోజులు కానీ నాకు జోకుడు వార్తలు ఉండవు. అది జోకుడు వార్తలు కూడా సమాజానికి సేవ చేసే విధంగా ఉంటుంది. ఇంకొక పని చేయండి అన్న, పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా మీ మండలం రాయపర్తితో పాటు వేణుతో కోఆర్డినేషన్ చేసుకొని తప్పకుండా అసలు వేణుతో కోఆర్డినేషన్ చేసుకొని అటు వరంగల్ జిల్లాకి ఇవ్వండి, ఇటు జనగామ జిల్లాకి ఇవ్వండి, ఇటు మహబాద్ జిల్లా గ్రీవెన్స్ వేయండి. అసలు ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి, బెల్ట్ షాపులు మేము వాళ్ళు వస్తే నేను చూపెడతాను. వాళ్ళు మఫ్టీలో రావాలి. నేను ఒక్కడే చెప్తాను ఇప్పటికి ఎక్సైజింగ్ అధికారులు దయచేసి సార్ మీరు వేరే తిరగదు. మేడం గారు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వర్ధనంపేట సిఐ గారు చాలా మంచి మేడం అంట, మొత్తం ఎంక్వైరీ చేశాను. సరే మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మేడం, మీరు కూడా ఒక మహిళ, మీ కుటుంబం బాగున్నట్టు మిగతా మహిళల కుటుంబాలు కూడా బాగుంటాడు చూడండి మేడం. మీరు ఇచ్చిన రిపోర్ట్ నేను తప్పుగా భావించట్లేదు, కానీ మేము ఇచ్చే రిపోర్ట్ మీకు తప్పుగా అనిపించి ఒక 2 కేసులు 2 దిక్కులో దొరికినాయని మనం ఇచ్చే రిపోర్ట్ తప్పుగానే ఉంటుంది. వాళ్ళు నెల మామూలు తీసుకోవాలి కదా. అందుకోసం నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం, మీ పిల్లల మీద ఒక దేవుని గుళ్ళో పోదాం. మీ పిల్లల మీద ఎక్సైజింగ్ అధికారులు ఇప్పుడు నాకు ఇచ్చే రిపోర్ట్ ప్రకారంగా దేవుడి గుళ్ళో పోదాం మేడం. మీ పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పండి, మీ గుండెల మీద చేసుకొని చెప్పండి సార్ బెల్ట్ షాపులు లేవు, సిండికేట్ నడతలేదు అనేది మీ సాక్ష్యం చెప్పండి మేడం. సరే రిపోర్ట్ అవసరం లేదు సిఐ గారు, రిపోర్ట్ అవసరం లేదు. మీ భార్య పిల్లల మీద ఒట్టేసి మీరు నెల మామూలు సిఐ కానీ ఎస్ఐ కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మామూలు తీసుకోవట్లేదని నిజంగా తడిబట్ట తాడాలు చేసి మీ పిల్లల మీద ఒట్టేసి చెప్తారా? లేదంటే మీరు నమ్మే మీ దైవం మీద కావచ్చు, మీ భార్య మీ భర్త మీ పిల్లల మీద ఒట్టేసి బెల్ట్ షాపులు లేని నా రాయపర్తి కావచ్చు, నా వర్ధనపేట కావచ్చు, నా కొడకర్ల కావచ్చు, నా పాలకుర్తిని కావచ్చు, నా బచ్చన్నపేట కావచ్చు, దీనికి సంబంధించిన ఎక్సైజ్ సిఐలు కానీ ఎస్ఐలు కానీ మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు వస్తా అంటే రండి బై, మనమే ఆన్ ది స్పాట్ లో కెమెరా తీసుకొని వస్తాం. మీకు అంత గట్స్ ఉంటే చెప్పండి. కారు మాదే, డీజిల్ మాదే, అన్ని మాదే. మేము రూపాయి ఏం ఆశించాం మీ దగ్గర, మనకు వద్దన్న రూపాయి కూడా మేము ఆశించి ప్రజల క్షేమం కోసం మీ రూల్స్ ప్రకారం అన్న, మీ రూల్స్ ఎలా ఉంటే అలా చేయండి. మీకు ప్రభుత్వం వచ్చే నియమ నిబంధనలు ఉంటాయి. మీరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పెంచి పోషిస్తున్నారా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కట్టడి కోసం పనిచేస్తున్నారా? మీరు ఈ లెక్క ప్రకారం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ బెల్ట్ షాపులను కట్టడి చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది, గుడుంబాలు కట్టడి చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఒక్క వైన్ షాపుల దగ్గరికి పోయి, ఒక్క వైన్ షాప్ దగ్గరికి పోయి ఎందుకో రాయపర్తి మండలంలో కావచ్చు, వర్ధనపేటలో కావచ్చు, పాలకుర్తిలో కావచ్చు, ఒక్క వైన్ షాప్ పైన దాడి చేసి ఆ లేబుల్స్ ఎట్లా ఉన్నాయి, కతేంది కార్ఖానే ఒక్క నా కొడుకు ఎందుకో దాడి చేసి, అసలు సార్ దాడి పక్కన పెట్టు, కనీసం ఫీల్డ్ విజిట్ ఎందుకో చేయట్లేదు? అంటే మన పైక మనకు వస్తే సరిపోతుందా? పేద ప్రజలు తాగి సర్వనాశనమైన ఇంకొక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఏ ఫుల్ బాటిల్ కావచ్చు, ఏ క్వార్టర్ కావచ్చు, ఏ హాఫ్ బాటిల్ కావచ్చు, కల్తీ లేనిది వస్తలేదు. ఇళ్ళకి దింపుతున్నారు, ఇళ్ళకి దింపుతున్నారండి ఇంజక్షన్లు పెట్టి. ఈ కల్తీని అరికట్టాల్సిన బాధ్యత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిఐ పైన లేదా, ఎస్ఐ పైన లేదా, ఆ జిల్లా అధికారుల పైన లేదా? ఏం చేస్తున్నారు అబ్బా మీరు? ఇవాళ ఒక వార్త రాసినా నేను, దాన్ని ఎంత బాధ అనిపించిందంటే, అంటే ఒక కంప్లైంట్ దారుడికి తెలియకుండా మేము ఏం జరగలేదు అంతా బాగుందంటే నేను ఎట్లా ఆలోచించాలి? అంటే రేపు పొద్దున నా మీద హత్య జరిగినా కూడా ఏం జరగలేదని చెప్పినట్టే కదా.
ఇప్పుడు నేను ఒక్కడే వాళ్ళని కోరుకునేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ తెలంగాణ ప్రభుత్వాన్ని ఒక్కడే కోరుకుంటున్నాను. ఇది ఏదో వర్ధన పేరుతో వదిలేస్తామన్న కాన్సెప్ట్ కాదు. ఇది ఒక్క మండలంకే వైన్ షాపుల దందా అఫీషియల్గా అమ్ముకునే దందా కాకుండా అక్రమ దందా 2 కోట్ల రూపాయలు ఒక్క మండలం. ఇంకా అన్న దీంట్లో అదనంగా ఇంకా కొంత ఉంటుంది వీలేదు. వాటర్ ప్యాకెట్లు అమ్మేటప్పుడు ఒకళ్ళని పెడతారు, చికెన్ మటన్ పెట్టారు వాళ్ళు. రోజుకు ఒక 1000 రూపాయలు 500 ఇవ్వాలి వాళ్ళు. అట్లా అవి యాడ్ చేస్తలేం. ఇంకా ఓవరాల్ గా 2 కోట్లు అంటే వీళ్ళు అఫీషియల్ గా బావరేజెస్ నుంచి వచ్చే కమిషన్లు కాకుండా అమ్మే కమిషన్లు కాకుండా ఓన్లీ బెల్ట్ దందాకు సంబంధించిందే ఇది. వైన్ షాపులలో అమ్ముకునే దందా కాదు ఇది. ఇంకా దాన్ని కాదు, అది ఎక్స్ట్రా కాదు. ఓన్లీ బెల్ట్ షాప్ దందా, వైన్ షాపులు, బెల్ట్ షాపులు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కుమ్మక్కాయ్ 2 కోట్ల రూపాయలు వసూలు చేసుకుంటున్నారు నెల. ఇప్పటికైనా మారి వ్యవస్థలను మార్పు చేస్తే పాలాభిషేకం చేస్తాం, ఇంటికి వచ్చి కాలు కడుగుతాం 100%. ఇదే విధంగా మీరు ముందుకెళ్ళిననుకో బద్దలు భాషంగాలు అవుతాయి. తొర్రూరు అన్న 8 వైన్స్లు ఒక బార్, దానికి బాస్లు ఇద్దరే. అంటే మీరు సిండికేట్. ఇప్పుడు మీ యొక్క పేరు మీద వచ్చింది, మీరు పెట్టలేదు పెట్టుబడి, నీకు ఇంత ఇస్తా బాయ్, సంవత్సరం ఉంటుంది కదా లైసెన్స్ ఇస్తా కథం. ఈయన అందుకని ఈయన గుంజుకుంటాడు, లాక్కొని ఈయన అమ్ముకోడు. 8 వైన్స్లు అన్న ఒక బార్, మొత్తం ఇద్దరే డాన్లాడు. ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ శాఖ ఎక్సైజ్ శాఖ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు ఏం చేస్తున్నారా? మీరు వాళ్ళని తీసే చుత్తగా వాళ్ళని అమ్మిస్తే అయిపోతాయి కదా, ఇంకోళ్ళ కాంటాక్ట్ ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు ఇంకోళ్ళ జగన్ పెట్టిండుగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచినాయి కదా ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో. మరి మన ప్రయత్నం ఎట్లా చేస్తున్నారు? గుజరాత్ మందు లేకుండా గుజరాత్ ఎందుకు నడుస్తుంది? ఉత్తరప్రదేశ్లో మందును కంట్రోల్ చేసుకుంటా ఉత్తరప్రదేశ్ ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది? మొన్న వచ్చిన విజయ్ మనం క్రిస్టియన్ అని చెప్పుకుంటేనే విజయ్కి సోయిందే. తమిళనాడు రాష్ట్రంలో గుళ్ళు బళ్ళు పక్కన మొత్తం వైన్ షాపులు తీసేయాలని ఆర్డర్లు పెట్టిండు. 717 వైన్ షాపులను తీసి పడేసిండు ఒకటేసారి. ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ జూపల్లి కృష్ణారావుకు సోయి ఉండదు, మన సీఎం రేవంత్ రెడ్డికి సోయి ఉండదు, ఆ జిల్లా మంత్రులకు సోయి ఉండదు, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేకి సోయి ఉండదు. ఎవరికి సోయి ఉంటుందే? మన పైసలు మనకు వస్తే వాళ్ళు ఎవడ ఎక్కడన్నా రావని. ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందన్న వాళ్ళు 100 ఇచ్చింది. ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, మహిళా సంఘాలు ఈ పేదోడే కదా తాగి సర్వనాశనం అవుతుంది. దీనిపైన ఎందుకో యుద్ధం చేస్తలేరు మీరు? కుటుంబాలు ఖరాబ్ అవుతున్నాయి అన్న. రోజుకు రోజు ఎంత తాగాలి వాడు? అదే మండలి పోయి తాగాలంటే ఎంత తాగుతాడు? అంటే అన్న నేను ఇదే విషయంలో ఒక సార్ దగ్గర కూర్చుంటే ఆ సార్ ఫోన్ చేశాడు, ఏమైనా ఇట్లా సంగతి పలానా మందు ఇట్లా వచ్చింది, మరి కంప్లైంట్ ఇచ్చారు దీని మీద ఎట్లా అంటే, అదంతా బెల్ట్ షాపులు నడుతున్నాయంట, ఆయన క్లోజ్ అయిపోయాను సార్ అంటాడు. ఆయన అంటాడుగా, సార్ మీరు బెల్ట్ షాపులు మొత్తం తీసామంటారు సార్, మరి మనకు రెవెన్యూ ఎట్లా పెరుగుతుంది, మనకు ప్రభుత్వం రెవెన్యూ రెవెన్యూ అనేది నా ముందు మాట్లాడితే అక్కడ ఉన్న SHO, ఇక్కడ DPO డిస్ట్రిక్ట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ సార్ ఫోన్ చేసి మేము ఇచ్చిన కంప్లైంట్ ఏమంటే మేము ఆనే మనలో 3 ఉన్నాం ఉంటే, ఏమైనా ఇట్లా సంగతి CI గారు మరి ఆడ ఇట్లా బెల్ట్ షాపులో ఏమైనా వచ్చిందంటే, సార్ మీరు మొత్తం బెల్ట్ షాపులు తీయమంటే ఎట్లా సార్, బెల్ట్ షాపులు ఉంటేనే మనకు రెవెన్యూ వచ్చేది అంటాడు ఆయన. అంటే ఇంట్లో వ్యవస్థ ఏం నడుతుంది అసలు? యాక్చువల్గా ఏంటంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర ఉండి అమ్మిస్తున్నది విలేజ్లలో. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఉన్న సిండికేట్ కానీ వైన్స్ వాళ్ళు ఎవరు ఉండరు. మన కానిస్టేబుల్ పెట్టుకొని మొత్తం నెల మామూలు వసూలు చేసుకోవాలా, లేదంటే సైలెంట్ గా వచ్చి అది కామన్ అన్న, మీ ఇంటి దగ్గర ఇచ్చిపోవాలా? 100% పోతే అన్న, వాళ్ళకు పోతలేమని మనం ప్రమాణం చేయమని, వాళ్ళు తీసుకోవట్లేదు. మనం ఇచ్చిన కంప్లైంట్ ఈ లేబుల్ల పైన ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు? షాపులు ఎట్లా రన్ అవుతుంది? ఊర్లలో సర్వనాశం, అర్ధరాత్రి నీళ్లు దొరుకుతలేవు కానీ అర్ధరాత్రి 12 గంటలకు రాయపంత మండలంలో ఎట్లా మందు దొరుకుతుందా? ప్రతి మండలంలో ఇది ఒక్కడే కాదు, ప్రతి వైన్స్ లో అదే. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే దంతుంది కదా. మన మిత్రులకు ఒకసారి తెలియజేయండి అన్న. ఇక్కడ ఇప్పుడు ఇక మీకు ఈ పని చేసినందుకు మా ఎక్సైజ్ మినిస్టర్ కు 2 కోటర్లు, 3 బీర్ బాటిళ్ళు, ఒక 2 పల్లీల పొట్టాలు, 2 వాటర్ ప్యాకెట్లు వేసి దండం పెడతాం పటిగా. లేదంటే అక్కడ ఉన్న జిల్లా అధికారులు, అక్కడ ఉన్న SIకి CIకి దండలు వేస్తాం పటిగా. ఈ దండలు కొంచెమన్నా ఇంత తింటున్నాం రా నాయనా, ప్రభుత్వం ఇచ్చే జీతం తీసుకుంటున్నా, మనం ఏం బీకుతున్నాం అనేది కొంచెమన్నా ఉండదా? కూడి తింటున్నా అన్న వాళ్ళు. సరైన అన్నం కాదు ఎక్సైజింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు. కానీ పొద్దున్న చెమట అరిచి రైతు కోటర్ తాగితే కోటర్లో కూడా మీరు విషం చిమ్మినట్టు పైసలు తీసుకోబడతారు బెల్ట్ షాపులలో. 250 అన్న ఊళ్ళో ఒక కోటరు 240 నుంచి 250 వరకు అమ్ముతారు. బెల్ట్ షాపు ఒక ఆదాయ మార్గం అనుకుంటున్నారా? ఇప్పుడు మళ్ళీ వేస్తారట ఫస్ట్ నుంచి. మళ్ళీ ఎంత భారం పడాలి ప్రజలకు?
సిగ్గు లేకుండా ఈ యొక్క మహిళా సంఘాలు ఎక్కడ పోయినా అర్థం అవ్వట్లేదు. మేము దీని